నిజామాబాద్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు ఉత్సాహంగా తరలి వస్తున్నారు. ఉదయం 11 గంటల వరకు నిజామాబాద్ జిల్లాలో 54.69% పోలింగ్ నమోదైంది. పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తనిఖీ చేశారు. జిల్లాలో పోలింగ్ కు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి భూపతి అందిస్తారు. మూడో విడత పంచాయతీ ఎన్నికలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు పోలింగ్ కేంద్రాల వద్దకు ఓటర్లు పెద్ద సంఖ్యలో బారులు తీరిన పరిస్థితి నెలకొంది. మొత్తం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 20 మండలాల్లో ఈ పోలింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ పోలింగ్ సందర్భంగా అధికార యంత్రాంగం భారీగా ఏర్పాట్లు చేసిన పరిస్థితి నెలకొంది. ఉదయం 9 గంటల వరకే ఇటు కామారెడ్డి జిల్లాలో 21%, నిజామాబాద్ జిల్లాలో 25% పైగా పోలింగ్ నమోదైంది. మరోవైపు 11 గంటల వరకు మొత్తం 35%కు పైగా 35% నుంచి 40% మేరకు పోలింగ్ నమోదవుతున్న పరిస్థితి నెలకొంది. పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. ఓటు హక్కు వినియోగించుకుంటున్న పరిస్థితి నెలకొంది. పెద్ద ఎత్తున పోలింగ్ నమోదవుతున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వేల్పూర్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలో బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి నెలకొంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గంటకు ఓటింగ్ సరళి పెరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. పెద్ద సంఖ్యలో మూడో విడతకు సంబంధించి పోలింగ్ ఏర్పాట్లు చేయగా ఓటర్లు కూడా పెద్ద సంఖ్యలో బారులు తీరుతున్నారు. ఓటర్ స్లిప్పుల కోసం తరలివచ్చి 18 రకాల ఓటర్ స్లిప్పులను తీసుకువచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఇటు కామారెడ్డి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 20 మండలాల్లో పోలింగ్ జరుగుతుంది. ఈ మూడో విడతకు సంబంధించి 5 లక్షల మంది ఓటర్లను ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఆర్మూర్ డివిజన్లోని 165 గ్రామాలకు సంబంధించి 19 చోట్ల సర్పంచులు ఏకగ్రీవమైన పరిస్థితి కనబడుతుంది. 146 చోట్ల పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ డివిజన్ పరిధిలో 168 సర్పంచ్ స్థానాలకు గాను 26 చోట్ల సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమైన పరిస్థితి నెలకొంది. మిగిలిన 142 చోట్ల ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల సందర్భంగా వృద్ధులు, యువత, అదేవిధంగా పెద్దవాళ్ళు సైతం పెద్ద సంఖ్యలో బారులు తీరుతున్నారు. మనం ప్రస్తుతం అంకాపూర్ పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకోవడానికి మహిళలు, వృద్ధులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. తమ ఓటు హక్కు వేసేందుకు కూడా బారులు తీరుతున్న పరిస్థితి నెలకొంది. ఓటర్ స్లిప్పుల కోసం కూడా పోలింగ్ కేంద్రాల వద్ద స్లిప్పుల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. 18 రకాల స్లిప్పులను అనుమతిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించారు. ఇప్పటికే బాల్కొండ, అంకాపూర్ పోలింగ్ కేంద్రాల్లో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పరిశీలించారు. ఎన్నికల సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. మరోవైపు నిజామాబాద్ సిపి సాయి చైతన్య ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లను పరిశీలించిన పరిస్థితి నెలకొంది. కామారెడ్డి జిల్లాలో జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్, అదేవిధంగా జిల్లా ఎస్పీ రాజేష్ చంద్రాలు కూడా బాన్సువాడ డివిజన్ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ముందస్తు చర్యలు చేపట్టిన పరిస్థితి నెలకొంది. ఓటర్లు మాత్రము తమ ఓటు హక్కును వినియోగించేందుకు పోలింగ్ కేంద్రాలకు పెద్ద సంఖ్యలో తరలివస్తూ ఓటు హక్కు వినియోగించుకుంటున్న పరిస్థితి నెలకొంది. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. అదేవిధంగా మధ్యాహ్నం 1 గంట వరకు జరగనున్న ఈ పోలింగ్ సంబంధించి 2 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ కౌంటింగ్ తర్వాత విజయోత్సవ ర్యాలీలకు కానీ ఎలాంటి బాణసంచ పేల్చడానికి కూడా అనుమతి ఇవ్వడం లేదని కూడా జిల్లా కలెక్టర్ ప్రకటించిన పరిస్థితి నెలకొంది. 1-2 ఫేజ్లలో జరిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని 3వ ఫేజ్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కట్టుదిట్టమైన చర్యలతో ఇటు వార్డు స్థానాలకు సంబంధించి, అటు సర్పంచ్ స్థానాలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ నిర్వహిస్తామని కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఇది తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి, HM టీవీ, నిజామాబాద్.